వెదర్ ప్రెడిక్షన్లో చాలా రాంగ్ అని వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వెల్కమ్ టు డే 3 ఆఫ్ మంత్ సిరీస్. సో నేను ఇది అంత బయట క్లియర్గా ఉంది, వర్షం అయిపోయింది, విండ్ అయింది, కానీ వర్షం అయిపోయింది కదా కొంచెం ఆగి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అలా తిందామని కూర్చుంటే విండ్ స్టార్ట్ అయింది భయ్యా. ఆ విండ్ చూసేసరికి ఒక్కసారిగా నాకు హుదూద్ గుర్తొచ్చింది. అసలు పిచ్చికి పోయినా ఆ విండ్ ఏంట్రా బాబు, మీకు చూపిస్తాను నాకంటే. విండ్ చాలా ఎక్కువ వచ్చింది సడన్గా, అందుకే అందరూ బయటకు వచ్చారు అది చూడడానికి. నేను వచ్చేలోపు ఆగిపోయింది. బ్యాడ్ లక్. బయట అయితే చాలా ఎక్కువ గాలి ఉందనమాట. వర్షం లేదు కానీ ఎండ ఉంది, గాలి వేస్తుంది. నాకు ఒక్క సెకండ్ మాకు హుదూద్ గుర్తొచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, పరిస్థితి ఏంటో చూడడానికి. బీచ్ వరకు వెళ్తానో తెలియదు ఎందుకంటే గాలి చాలా ఎక్కువ ఉంది. ఈ వ్లాగ్ మాట్లాడుకుంటూ వచ్చి నేను తాళాలు మర్చిపోయాను, నా దరిద్రం. వర్షం అయితే లేదనమాట, కానీ గాలి గట్టిగా వేస్తుంది. అలానే ఎండ కూడా లేదు, మబ్బులు ఉన్నాయి. ఇంకో 1 hour 2 hours పక్క వర్షం అయితే పడుతుంది. గాలి మాత్రం చాలా గట్టిగా ఉంది. నేను ఇందాక మబ్బులు అయితే 1 hourలో పడుతుంది అనుకున్నాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను వెదర్ ప్రెడిక్షన్లో చాలా రాంగ్ అని వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. గాలి చాలా గట్టిగా వేసింది, అందుకే నేను చిన్న జలక్లా అయింది. ఈ రోడ్ అంతా చాలా చెత్త అయిపోయింది గాలికి. నేను చెప్పాను కదా డే 1 ఈ కొండ చాలా బాగుంటుంది అని. చూడండి ఎంత బాగుందో. నేను సగం దూరం వెళ్ళి మళ్ళీ వచ్చాను, బికాజ్ నేను బీచ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ గాలి చాలా గట్టిగా వేస్తుంది. సో అందుకే నేను మధ్యదారిలోనే వెనక్కి వచ్చాను, ఎందుకు రిస్క్ అని చెప్పి. ఒకసారిగా తగ్గింది, కంట్రోల్లో ఉంది అన్నప్పుడు నేను మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాను, కూర్చొని టీవీ చూస్తున్నాను. సౌండ్ ఏంటంటే వర్షం కాదు, గాలి. మీకు చూపిస్తాను, చాలా చాలా దారుణం గాలి వేస్తుంది. లైక్ వాళ్ళు అన్నారు ఆల్రెడీ 80 kilometers to 100 kilometers per hour స్పీడ్లో అయితే గాలి ఉండదని ఉంది. మీరే చూడండి గాలి సౌండ్ ఏం పడుతుంది అనుకుంటా. గాలి అయితే చాలా చాలా ఎక్కువ వేస్తుంది. నిన్న మొన్న వర్షం అయితే ఉంది కానీ గాలి లేదు. ఈరోజు మాత్రం చాలా ఎక్కువ గాలి వేస్తుంది. నిన్న మొన్న అయితే అసలు లిటరల్ గాలి లేదు. ఈరోజు విండ్ స్పీడ్ చాలా చాలా ఎక్కువ పెరిగింది. నేను మార్నింగ్ ఆ 1 minute విజువల్ ఏదైతే చూసాను విండ్, అది చూసాక నాకు ఒక్కసారిగా 2014 హుదూద్ గుర్తొచ్చింది. ఇంక నేను బయటికి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఏదో పని పడి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. స్కూటీ మీద ఆ విండ్ ఎఫెక్ట్ ఒకటి ఇలా తోసింది నన్ను సడన్గా. ఇంకా వద్దులే అని చెప్పి రిస్క్ ఎందుకని నేను ఇంట్లో కూర్చుని ఉన్నాను, తిన్నాను, బ్లాగ్ ఎడిట్ చేసుకున్నాను. మావాడు కాల్ చేశాడు. 3:30 అయింది. మావాడు కాల్ చేసి మా పికిల్ బాల్ ఆడదాం అన్నాడు. పిచ్చి పట్టింది ఏంటారు పికిల్ బాల్ అంటావు, వర్షం గాలి వస్తుంటే ఏం పికిల్ బాల్ రా అంటే ఒకసారి బయటికి వెళ్ళి చూడరా అన్నాడు. అది చూస్తే ఫుల్ ఎండ, గాలి లేదు, వర్షం లేదు, ఫుల్ ఎండ, క్లియర్ స్కై. ఏంట్రా బాబు అని వెదర్ రిపోర్ట్ చెక్ చేస్తే వచ్చింది ఏంటంటే మౌంత తుఫాన్ అనేది తీరం దాటేసింది అని అన్నారు. అమ్మ చాలరా బాబు, ఇంటి నుంచి బయటికి కదలొచ్చు అనుకున్నాను. అంటే కదిలేను, బట్ 3 రోజులు సెలవు వచ్చినా వేస్ట్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు. సో దట్స్ ఆల్ ఫర్ మౌంత అనమాట. సో ఇంకెళ్ళి హ్యాపీగా పికిల్ బాల్ ఆడుకుందాం, కానీ రేపు నుంచి కాలేజీకి వెళ్ళాలి, అదో బాధ. సో ఇంకా మా ఫ్రెండ్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ అవర్ సిరీస్. సో ఇప్పుడు మామూలు పికిల్ బాల్ అన్నారని వచ్చానమాట. మొత్తం చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది, చలి అయితే వేస్తుంది. స్కై చూడండి ఎంత బాగుందో. వేసిన గాలికి అక్కడ చెట్టు ఉండాలి, అది ఇరిగిపోయింది ట్రాన్స్ఫార్మర్ వెనకాల. ఇగో ఇక్కడ చెట్టు ఇరిగిపోయి పడిపోయింది. ఇటుపక్క కూడా మొత్తం నాశనం అయిపోయి గాలి. చెప్పాను కదా గాలి అయితే ఇవాళ కొంచెం ఎక్కువే వేసింది, వర్షం పడకపోయినా. బండి నడుపుతుంటే చలేస్తుంది. క్లైమేట్ చాలా బాగుంది కానీ చలి స్టార్ట్ అయింది మాకు, వణికేస్తుంది మొత్తం. చలి అంటే మరి నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా సరదా తీర్చేస్తుంది చలి, మామూలుగా ఉండదు. మాకు సైక్లోన్ వల్ల వెహికల్స్ లోపలికి ఎలా చేయలేదనమాట. సో బయట ఉండి వెయిట్ చేస్తున్నాం దూరడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అని. ఈ వైజాగ్లో ఎక్కడ లేని రూల్స్ మా కాలేజ్లోనే ఉంటాయి. లోపలికి వెహికల్ నాట్ అలౌడ్ అంట, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల.
పికిల్ బాల్ బ్యాటిల్ ఇదేం పట్టుకుని దారుణం. మేము ఫ్రంట్ గేట్ దగ్గర బండి పెట్టేసి నడుచుకొని వస్తున్నాం పికిల్ బాల్ ఆడడానికి. వీడు మా ఇంకో ఇద్దరిని రమ్మని చెప్పి కన్విన్స్ చేస్తున్నాడు. ఏదో రోజు మా కాలేజ్ స్టోర్ చేస్తాను పక్కాగా. ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేసాం. మామూలు ఇప్పుడు వచ్చారు, ప్యాడ్స్ పట్టుకొని కదలేరు. మా ఈ సిగ్గేష్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, సో చేసుకుంటున్నాడు. మా జగడ్ భయపడుతున్నాడు వాళ్ళు సీఈఓ ఎక్కడ వీడియో చూసేస్తాడా అని. మనకు అంత రీచ్ లేదు. మా పికిల్ బాల్ అయిపోయింది. అరే రివ్యూ చెప్పురా, సైకిల్ ఉంది. అరే నువ్వు చెప్పురా, అంటే ఇంపాక్ట్ నీకు ఎలా అనిపించింది అని. వర్షాకాలంలో ఉంది. వర్షాకాలంలో నువ్వు బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? అది ఈ మామిడి బూతులు మాట్లాడాడు, ఇవి ఉండదు. ఆడు గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉన్నాడు, తర్వాత మాట్లాడు. సో పికిల్ బాల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. చలి అయితే చంపేస్తుంది. రేపటి నుంచి ఇంక చెతకబాదుడు చలి నాకు అర్థమైపోయింది. యూజువల్గా మాకు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. మా ఫ్రెండ్స్ సిగ్గుపడిపోయారు రివ్యూలు చెప్పడానికి, బట్ ఏదో కవర్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మంత్ సిరీస్. నా ఈ 3 days నేను చేసిన వ్లాగ్స్ అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ విజయ్.